Hello friends, welcome back my channel. Friends, CSIR North East Institute of Science and Technology లో ఇంటర్మీడియట్ మీద పోస్టులు అయితే వచ్చాయి. 10th ప్లస్ ఇంటర్మీడియట్ ఉండాలి. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది జోర్హాట్లో అస్సాంలో అయితే ఉంది. ఇది ఇక డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/1/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/2/2025 వరకు మనకి 1 month టైం అయితే ఉంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు ఏదైతే ఆన్లైన్లో సబ్మిట్ చేశారో అదే అప్లికేషన్ని మీరు ఆఫ్లైన్లో కూడా పంపించాలి. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్ కొరియర్లో 28/2 వరకు మీరు పంపించాలి. సో ఇది కంపల్సరీ. ఇక సిఎస్ఐఆర్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ హైదరాబాదులో ఉన్న 3 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ అంటే 3 సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటారు, జనరల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సిసిఎంబి, ఐఐసిటి అండ్ ఎన్జిఆర్ఐ. ఇవి 3 కూడా అప్సిగూడలో ఉన్నాయి. సో ఈ 3 కూడా ఈ సిఎస్ఆర్ఐ ఏదైతే ఉందో దాని అండర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఎన్ఈఐఎస్టి ఇది కూడా సిఎస్ఆర్ అండర్లో అయితే ఉంది. ఇక పోస్టులు ఏమున్నాయి తెలుసుకుందాం. జూనియర్ స్టెనోగ్రాఫర్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 అయితే ఉంటుంది. ఇక మనకి శాలరీ వచ్చేది పే లెవెల్ ఇన్ పే మ్యాట్రిక్స్ 25,000 నుంచి 500 వరకు ఉంటుంది. 81,100 రూపాయల వరకు ఉంటుంది. ఇది యాజ్ పర్ 7th పే కమిషన్ అంటారు. అంటే ప్రజెంట్ 7th పే కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంది. ఆ శాలరీని బేస్ చేసుకుంటే ఎంత వస్తుంది. ఇక క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ స్టెనోగ్రఫీ యాజ్ ఫర్ ద నామ్స్ ఫిక్స్డ్ బై డిఓపిటి ఫ్రమ్ టైమ్ టు టైమ్. మీరు ఈక్వలెంట్ 10th ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్కి ఏదైనా ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే వీళ్ళు డైరెక్ట్ టైపింగ్ టెస్ట్ పెడతారు, అందులో కానీ మీరు పాస్ అయితే సరిపోతుంది. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్లో ఉంది. ఇది జనరల్గా ఉంది. ఇది కూడా 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇచ్చారు. దీని పే బాండ్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంది. ఇది కూడా ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. సో అదే వీళ్ళు అడిగేది ఏంటంటే కంప్యూటర్ స్పీడ్ వస్తే మీకు ఈ జాబ్ మీరు కొట్టేసినట్టే. ఇక మీరు వెనక్కి తిరిగి చూడవసరం లేదు. ఇంటర్మీడియట్ ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్లో టైపింగే పెడతారు. ఆ టైపింగ్ మీరు కొట్టేశారు అనుకోండి, ఇక మీకు జాబు పక్కా అని అర్థం. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్లో అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది. ఏజ్ లిమిట్ సేమ్ 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రిజర్వేషన్స్ కేటగిరీ అనేది ఉంటుంది. సో ఈ రిజర్వ్ కేటగిరీ అనేది మినిమం బీసీకి అయితే 3 years ఇస్తారు. తర్వాత ఎస్టీ ఎస్సీకి 5 years అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 28 నుంచి మనకి ఇంకో 3 సంవత్సరాలు బీసీకి వేసుకోవచ్చు, ఎస్టీ ఎస్సీకి 5 years వేసుకోవచ్చు. అంటే 33 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది చూడగానే ఎవరైనా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇది మీరు తర్వాత ఏంటంటే ఇది ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ తర్వాత ఇమీడియట్లీ మీరు ఇక్కడ హైదరాబాద్లో కావాలంటే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఇక్కడ లోకల్ తెలుగు వాళ్ళతో, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అనుకున్నప్పుడు 5 years తర్వాత మీకు ఒక ప్రమోషన్ తర్వాత ఇక్కడికి పంపిస్తారు మీరు పెట్టుకుంటే. సో ముందు ఇది ట్రై చేస్తే మీకు ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ట్రై చేయండి. ఇక నోట్ ఇచ్చారు ఇక్కడ, ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ అగ్నెస్ట్ ఈచ్ పోస్ట్ కోడ్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే ఈ పోస్టులు పెరగచ్చు, తగ్గచ్చు. ఇక ఏ సూటబిలిటీ ఫర్ పీడబ్ల్యూడిఎస్ అండ్ జూనియర్ స్టెనోగ్రఫీకి సూటబిలిటీ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఇది అయితే ఉంటుంది. ఎవరైతే పీడబ్ల్యూబీడిఎస్ ఉంటారో వాళ్ళ కోసం ఇది. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా ఇచ్చారు. 10+2 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్
ప్రొఫెన్సీ ఇన్ స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి అని అంటున్నారు. అది ఒక పోస్ట్కి, మిగతా టైపింగ్ వస్తే సరిపోతుంది. ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ సెలక్షన్ కమిటీ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ బై ద డైరెక్టర్ CSR and will shortlist candidate fulfilling the terms and conditions of the advertisement. సో ఇది ఇప్పుడు ఏ అడ్వర్టైజ్మెంట్ ఇది ఇచ్చారో దాని డీటెయిల్, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది సెలక్షన్. ఇంకా ఎగ్జామ్ ఉంటుంది కదా, రిటర్న్ ఎగ్జామ్ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్కి. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీలో అయితే ఉంటుంది. స్టాండర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ మీద ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి 2.5 గంటలు అయితే టైం ఇస్తారు. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ ఉంటుంది, ఆర్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో మనం డైరెక్ట్ ఆన్లైన్లో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంప్యూటర్ టెస్ట్ పెడతారు. సో 2.5 hours ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవచ్చు. మరి చాలా టైం ఇచ్చారు. జనరల్గా అయితే ఇంత టైం ఎవరు 2 hours 40 minutes అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే సబ్జెక్ట్ అనేది మనకి ఏముంటుంది ఎగ్జామ్లో అనేది డీటెయిల్గా ఇక్కడ ఇచ్చారు. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ ఈ 1, 2, 3 పార్ట్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి 50, 50, 100 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇలా రావాలి మనకి. నెగిటివ్ మార్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దీనికి 0.25 అని ఇచ్చారు. సో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. టైం డ్యూరేషన్ 50 to 65 minutes ఇచ్చారు. ఇది వచ్చేసి క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ 70 to 90 minutes అయితే ఇచ్చారు. తర్వాత ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ కూడా చూస్తారు ఇందులో, ఎందుకంటే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఇస్తారు కాబట్టి. సో ఇది మీరు కొంచెం కష్టపడితే ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి జనరల్, ఫైనాన్స్, అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్కి సేమ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి, టైపింగ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో ప్రతిదానికి కూడా టెస్ట్ అయితే ఉంటుంది, టెస్ట్ లేకుండా అయితే ఉండదు. ఇది ఇక ఏజ్ రిలాక్సేషన్, దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ CSR డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ప్రొవైడెడ్ దే పాసెస్ ద, అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఎవరైతే CSR డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ 38 ల్యాబ్స్ ఉన్నాయి త్రూ అవుట్ ఇండియాలో. సో ఎవరైతే ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళకి ఏజ్ అయితే లేదు, కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్కి, OBC, EWS కేటగిరీకి వచ్చేసి 500 రూపాయలు అయితే ఉంది. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ DD అయితే తీయాలి, నార్మల్గా ఆన్లైన్లో కట్టేది కాదు. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఇక్కడ ఇచ్చారు డైరెక్టర్ CSR ఎర్నెస్ట్ జోరట్ అని తీసి దాన్నే మనం మాన్యువల్గా ఏదైతే పంపిస్తున్నామో దానికి పెట్టాలి. ఇక ST, SC, PWD, ESM, ఉమెన్, CSR ఎంప్లాయీస్కి అయితే ఫీజు లేదు. అప్లికేషన్ ఫీ పేడ్ త్రూ ఎనీ అదర్ మోడ్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అదే ఆన్లైన్లో లేదు, ఓన్లీ ఇలాగే DD తీసి పంపించాలి, ఆ రూల్ అయితే పెట్టారు. ఇక అదర్ కండిషన్ చూస్తే ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే మన ఇండియన్సే ఓన్లీ అప్లై చేసుకోవాలి. 14వ తారీఖున మీకు లాస్ట్ డేట్ ఇది. ఇక హౌ టు అప్లై, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ అవర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం అయితే అప్లోడ్ చేయాలి మన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది 14/1/2025 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/2/25 వరకు అయితే ఉంది. ఇక 28/2/25 వరకు మన అప్లికేషన్ ఏదైతే ఉందో హార్డ్ కాపీ బై పోస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, టెస్టిమోనియల్స్ బై పోస్ట్ యాజ్ టు రీచ్ ఆన్ ఆర్ బిఫోర్ 5 PM 28 వరకు టైం ఇచ్చారు. ఇక DD 500 రూపాయలు అనేది ఇక్కడ ఈ పేరు మీద తీయాలి. అడ్రస్ వచ్చి ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ CSR నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జోహాట్, అస్సాం. ఇక ఫాలోయింగ్ డాక్యుమెంట్ మస్ట్ బి అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ సెంట్ బై పోస్ట్లో పంపించినప్పుడు సైన్డ్ కాపీ ఆఫ్ ది ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్, డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపీస్ది, కలర్డ్ ఫోటోగ్రఫీ. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, PWD అయితే ఆ కేటగిరీ సర్టిఫికేటు. ఇక ఉమెన్, డైవర్స్డ్, విడో, సపరేటెడ్ ఉమెన్ రిలవెంట్ సర్టిఫికేట్.
ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి, అది పర్మనెంట్ వాళ్ళకి, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి. సో ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇది వెబ్సైట్, ఇది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఓపెన్ కాలేదనుకోండి, ఎనీవే అని మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో డోంట్ వర్రీ. కొంచెం ఈ సైట్ అయితే రిస్ట్రిక్షన్స్ ఉంది, సో ఓపెన్ అవుతుంది, డోంట్ వర్రీ. నేను ఈ లింక్ని మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి, నాట్ సెక్యూర్ అని ఉంది, అందుకనే ఓపెన్ కాదు కొన్ని వెబ్ బ్రౌజర్లో. సో అందుకని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మన సేమ్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏదైతే చూసామో అది ఇంగ్లీష్ హిందీ వెర్షన్ అయితే ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఇచ్చినప్పుడు ఈ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇది ఒకసారి మనం చదువుకొని జస్ట్ మీరు ఎస్ అని ప్రొసీడ్ అని చేయాలి. చేసిన తర్వాత మనకు విండో ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు మనం ఏదైతే ఉందో అది అప్లై చేస్తాం. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ ఐడి అని ఉంది కదా. అయితే బిఫోర్ ఈ ఐడి రావాలి అంటే ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది, అప్పుడు దాంతో లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈమెయిల్ కన్ఫర్మేషన్, మొబైల్ నంబర్, అగ్రీ అని చేసేస్తారు. చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది మీరు వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఒకటి వస్తుంది మీకు. రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆ ఐడి కొట్టేసి సబ్మిట్ చేసేస్తే మీరు కంటిన్యూ అయిపోతుంది అన్నమాట. సో తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. సో మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు ఈ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు, పర్మనెంట్ పోస్టు. సో వెంటనే అప్లై చేసుకోండి, ఇంటర్మీడియట్ ఉంటే చాలు. సో ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని మీరు ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఎడ్యుకేషన్ అలాగే జాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.